హాయ్ గైస్, హోప్ మీరు అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు మై కంటెంట్ ఆఫ్ మై ఛానల్, నా సిన్సియర్ థ్యాంక్స్ నా మదర్కి, నా ఫాదర్కి, మా సిస్టర్కి అండ్ నా ఫ్రెండ్స్కి. బికాస్ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. క్రేజీ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చారు నాకు. ఈరోజు పొద్దునంతా చాలా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. సో మనం వీడియో కంటెంట్లోకి వెళ్తే, సో ఇప్పుడే మూవీ చూడడం జరిగింది. ఐ నో ఐఎమ్ లేట్. నెక్స్ట్ టైం నుంచి నేను లేట్ అవ్వకుండా చూసుకుంటాను. మెయిన్ మూవీస్ అన్నిటికీ ఖచ్చితంగా ఫస్ట్ షో, మాకు ఇక్కడ పడే ఫస్ట్ షోకి వెళ్ళిపోయేలా చూసుకుంటా. సో కమింగ్ టు దేవరా మూవీ ఇప్పుడే చూడడం జరిగింది. సో ఆఫ్ కోర్స్ ఎన్టీఆర్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఎన్టీఆర్. ఆయన కోసం మనం ఏం మాట్లాడక్కర్లేదు. బికాజ్ హీఈస్ ఎ ప్రూవెన్ యాక్టర్. ఆయన ఎంత తోపు తెలుసు. ఆయన యాక్టింగ్ ఏ రేంజ్లో చేస్తాడో తెలుసు. ఆయన మాస్ మనకు తెలుసు. అండ్ ఆబ్వియస్లీ 6 years తర్వాత అతను సోలో మూవీ వస్తుందంటే వాళ్ళ ఫ్యాన్స్ ఎంత ఊగిపోతారో తెలుసు. మరి హైప్కి వర్తేనా మూవీ. మరి దానికోసం మాట్లాడదాం ఈరోజు. సో నేను చెప్పినట్టు ఆల్రెడీ ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ కోసం నేను ఏం మాట్లాడను. బికాజ్ హీఈస్ క్రేజీ పర్ఫార్మర్. ఆయన ఒక థ్రెషోల్డ్ లెవెల్ దాటిపోయారు పర్ఫార్మెన్స్లో. సో దేర్ ఈస్ నథింగ్ టు సే బికాజ్ హీఈస్ టాప్ ఇన్ వాట్ ఎవర్ హీఈస్ డూయింగ్. సో అది ఓకే, అది పక్కన పెడితే సెకండ్లీ మనం డైరెక్టర్ కోసం మాట్లాడాలి. కొరటాల శివ గారు. కొరటాల శివ ఈజ్ వెరీ వెల్ నోన్ ఫర్ హిజ్ వే ఆఫ్ టేకింగ్ అండ్ ఇండ్యూసింగ్ కమర్షియల్ ఎలిమెంట్స్ ఇంటూ సింపుల్ మూవీ లైన్. ఆయన డైరెక్ట్ చేసిన మీరు మూవీస్ చూసుంటే చాలా సింపుల్గా ఉంటాయి. స్టోరీ లైన్ ఆల్రెడీ ఎక్కడో చూసినట్టే కూడా ఉంటాయి మీకు మోస్ట్ ఆఫ్ ద టైం. నాట్ క్రిటిసైజింగ్, జస్ట్ ఇన్ జనరల్. సో కానీ ఆయన కమర్షియల్ ఎలిమెంట్స్ లైక్ మిర్చి సినిమా తీసుకోండి, జనతా గ్యారేజ్, శ్రీమంతుడు, భరత్ అని నేను క్రేజీ కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేసి నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తారు ఆయన. సో ఈ మూవీలో ఆయన హోంవర్క్ బాగానే చేశారని చెప్పొచ్చు. నేను ఖచ్చితంగా 10కి 10 points అయితే ఇవ్వను ఆయన హోంవర్క్కి, బట్ ఇట్స్ ఫైన్. సో డైరెక్టర్ కోసం మనం ఇంకా మాట్లాడుకోవాలంటే ఆయన ఇంకొద్దిగా ఎఫర్ట్స్ ఉండొచ్చు నన్ను అడిగినంత వరకు. ఆయన నాకు తెలిసినంత వరకు ఎప్పుడైతే ఆయన 2 parts చేద్దామని అనుకున్నాడో అప్పుడే సంథింగ్ హ్యాపెన్. అందుకే దేవర 1 కొద్దిగా అనుకున్న దానికంటే డిఫరెంట్గా ఉంది. సో మనం నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది హీరోయిన్ కోసం. ఆబ్వియస్లీ మ్యాటర్ ఏంటంటే హీరోయిన్ 4 dialogues మాత్రం పరిమితం అయిపోయింది. ఎందుకో నాకు అస్సలు తెలియదు. హీరోయిన్ స్క్రీన్ టైం లిటరల్లీ చాలా 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 తక్కువ. ఆఫ్ కోర్స్ ఒక సాంగ్ కోసం వచ్చింది, ఇంకో సాంగ్ ఎక్కడుందో కూడా తెలియదు. ఓకేనా, పోనీ అది కాదు. సినిమాలో సీన్లు ఎక్కడైనా ఉందంటే అక్కడ ఏదో చీర కట్టించారు పద్ధతిగా, పల్లెటూరు సెటప్ కాబట్టి కొద్దిగా యాస మార్చారు అంతేగాని ఆమెకి ఒక 4-5 dialogues. ఆ స్క్రిప్ట్ చూస్తే పేజ్ ఎంత, హాఫ్ పేజ్ కూడా ఉండదు నాకు తెలుసు. సో పెద్ద కష్టపడాల్సిన అవసరం ఏం లేదు. ఆవిడ పర్ఫార్మెన్స్ గురించి చెప్పుకోవడానికి ఏం లేదు, ఎందుకంటే అక్కడ స్కోప్ లేదు పర్ఫార్మెన్స్కి. కాబట్టి మనం నెక్స్ట్ వెళ్ళిపోదాం. నేను స్పెషల్గా మాట్లాడదాం అనుకునేది 3 డిపార్ట్మెంట్స్ గురించి. ఒకటి ప్రొడక్షన్ డిజైనర్ సబు సిరిల్ గారు, ఒకటి నెక్స్ట్ డిఓపి మన రత్నవేల్ గారు, అండ్ విఎఫ్ఎక్స్ సూపర్వైజర్ తమ్మారెడ్డి యుగేందర్ గారు. సో సబు సిరిల్ గారు ఎక్సలెంట్ వర్క్ చేశారు. అంటే ఇంటర్వ్యూస్ కూడా చూస్తే ఆయన చెప్పిన విషయం మైండ్ బ్లోయింగ్. అంటే నిజమైన బోర్డ్స్ తయారు చేశారు లిటరల్లీ. అవి దేవర్ వర్కింగ్ సో ఫైన్. ఆ షూట్ అలా ఓషన్లోకి వెళ్ళి గోవా దగ్గర అలా చేసుకుని వచ్చారంట. ఎక్సలెంట్. సబు సిరిల్ గారి ఆర్ట్ వర్క్ సూపర్. అంటే వాళ్ళు డిజైన్ చేసే వెపన్స్ నుంచి అన్నీ బాగున్నాయి. కొన్ని సెటప్స్ చాలా బాగున్నాయి. ఆయుధ పూజలో ఇది ఆ సెటప్, గ్రామాల సెటప్ అంతా బాగుంది. చాలా బాగా చేశారు ఆయన. సబు సిరిల్ గారు అండ్ టీమ్ ఎక్సలెంట్ వర్క్ చేశారు. నాకైతే చాలా బాగా నచ్చింది. హ్యాట్స్ ఆఫ్ కోర్స్ హీజ్ ఎ ప్రూవెన్ వన్. ఆయనకి అవార్డ్స్ కూడా వచ్చాయి. హీజ్ ఎ ప్రూవెన్ మ్యాన్ ఆన్ రిగార్డింగ్ హిజ్ వర్క్. సో నెక్స్ట్ రత్నవేల్ ఈజ్ ఆల్సో అ పిల్లర్ టు ఎ మూవీ బికాజ్ హీఈస్ టాప్ డిఓపీస్లో టాప్. ఓకే, సో రత్నవేల్ డిఓపి కూడా చాలా అంటే చాలా బాగుంది. డిఓపి సినిమాటోగ్రఫీ ఎక్సలెంట్ అసలు. సో
సో ఆయన అంత బాగా చేయడం వల్లే విజువల్గా మీకు కొన్ని చోట్ల చాలా బాగుంటుంది. బట్ థర్డ్ డిపార్ట్మెంట్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ సర్ప్రైజింగ్ డిపార్ట్మెంట్ నాకు. ఎందుకంటే గివెన్ ద బడ్జెట్ కన్స్ట్రెయింట్స్, విఎఫ్ఎక్స్ సూపర్విజన్, విఎఫ్ఎక్స్ వర్క్ చాలా బాగా చేశారు. అంటే ఉన్న బడ్జెట్లో వాళ్ళు చేయగలిగిన స్టఫ్, తీసుకున్న స్టఫ్తో వాళ్ళు ఆ విఎఫ్ఎక్స్ చేయడం, మీకు ఆ సీన్ వరకు యూ విల్ గెట్ సాటిస్ఫైడ్ రిగార్డింగ్ విఎఫ్ఎక్స్. చాలా బాగుంటుంది. అండర్ వాటర్లో చేసిన విఎఫ్ఎక్స్ అవని, ట్రైలర్లో మనం షార్క్ని చూస్తాం ఆ బిట్స్ అవని, చాలా అంటే చాలా బాగుంటాయి. ఎక్సలెంట్. సో మనం నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది మ్యూజిక్ డైరెక్టర్ కోసం. అనిరుద్ టాప్. ఓకే, సౌత్ ఇండియాలో వన్ ఆఫ్ ద మోస్ట్ బిజియెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్. ఆయనది లేటెస్ట్గా వచ్చిన హంటర్ వంటర్ చూడొచ్చు. ఆ టైంలో మనసులాయ సాంగ్, ఇఫ్ యూ హ్యావ్ హర్డ్ దోస్ సాంగ్స్, క్రేజీ లైఫ్. నాకు అనిరుద్ అంటే ఇష్టం బికాస్ ఈవెన్ మై ప్లేలిస్ట్ హ్యాస్ సో మెనీ అనిరుద్ సాంగ్స్. బట్ దిస్ మూవీ ఇట్స్ కైండ్ ఆఫ్, ఏ సాంగ్ విన్నా ఆల్రెడీ ఎక్కడో విన్నట్టు అనిపిస్తుంది, ఖచ్చితంగా అనిపిస్తుంది. కానీ ఎండ్ ఆఫ్ ద డే హోల్ యూత్, whole public, whole movie fans are vibing to his songs. That's what matters. Okay, so of course Red Sea BGM విన్నాను, చాలా బాగుంటుంది. మూవీస్లో అక్కడక్కడ వాడారు, బాగుంది. బట్ నాకు అనిపించింది ఏంటంటే ఇంకా he could have used that music more often. సీన్ పరంగా కొన్ని చోట్ల వాడచ్చు అనిపించింది. బట్ ఇట్స్ ఫైన్. సో వర్డిక్ట్ అంటే ఫ్యాన్స్కి ఖచ్చితంగా ఒక పండగ. ఎందుకంటే ఫ్యాన్స్ ఉన్న మైండ్ సెట్ ఏంటో తెలుసా? 6 ఏళ్ళ తర్వాత మా అన్న స్క్రీన్ ముందుకు వస్తున్నాడు, మాకు ఎలా ఉన్నా పర్లేదు సినిమా, మా అన్నను చూడాలి, మా అన్నను చూసి కడుపు నింపేసుకోవాలి, మాకు ఫుల్ మీల్స్ అదే కావాలి అనే ఇదిలో ఉన్నారు. సో వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉండదు, వాళ్ళు రిపీట్లో కూడా వెళ్ళి చూడొచ్చు. ఎందుకంటే కొన్ని మాస్ సీన్స్కి, కొన్ని ప్రకాష్ రాజ్ హీరో కోసం ఇచ్చే ఎలివేషన్స్కి, నెక్స్ట్ బీజిఎంకి, అఫ్కోర్స్ అన్న వేసే స్టెప్పులకి వెళ్తారు. అండ్ అఫ్కోర్స్ మనం టీఎఫ్ఐ బానిసలం కాబట్టి టీఎఫ్ఐ బానిసలు అందరూ వెళ్తారు. సినిమా ఎలా ఉన్నా వెళ్తాము. ఎందుకంటే మనకి సినిమా అంటే ఒక పండగ, ఒక ఎంజాయ్మెంట్, ఒక రిలాక్సేషన్, ఒక రిఫ్రెషింగ్. అదొక మన డైలీ రొటీన్లో భాగం. సో ఖచ్చితంగా వెళ్తారు. బట్ వీకెండ్ అయ్యే కొద్దీ ఫ్యామిలీ ఆడియన్స్ వెళ్తూ ఉంటారు కాబట్టి వర్డిక్ట్ గుడ్డా బ్యాడా అనేది నెమ్మదిగా తెలుస్తుంది. నేనైతే నా హానెస్ట్ ఒపీనియన్, నేను 5కి 3 ఇస్తాను. ఎందుకంటే ఉన్నాయి మూవీలో ఫ్లాస్ ఉన్నాయి, డెఫినెట్లీ ఫ్లాస్ ఉన్నాయి. బట్ లెట్స్ నాట్ టాక్ అబౌట్ దాట్ బికాజ్ ఫస్ట్ డే ఇంకా అవ్వలేదు కాబట్టి నేనేం మాట్లాడదలుచుకోలేదు. బికాజ్ నేనేం చెప్పినా ఇట్ షుడ్ బి స్పాయిలర్ ఫ్రీ కదా. కాబట్టి మూవీ వరకు వస్తే అది. సో ట్విట్టర్ ఆడియన్స్ పరంగా చెప్పాలంటే ఈ సండే కల్లా జూనియర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్లో లీడ్ రోలా కాదా అనేది తెలిసిపోద్ది అంతే. సో థ్యాంక్ యూ. దట్స్ వాట్ టుడేస్ వీడియో ఈజ్ ఆల్ అబౌట్. దేవరా, కీప్ సపోర్టింగ్ మీ and please do share with your family and friends, and definitely your feedback will be very much useful for me. So మీకు ఏ మాత్రం బ్యాడ్ గుడ్ అనిపించినా ఎంకరేజ్ చేయండి, బ్యాడ్ అనిపిస్తే ఖచ్చితంగా నాకు చెప్పండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అసలు ఇవన్నీ ఎప్పుడు చెప్తాను నా లైఫ్లో అనుకోలేదు. బట్ పక్కనే గంట సింబల్ ఉంటుంది, అది కూడా కొట్టండి. సో దట్స్ ఇట్. థ్యాంక్ యూ. సీ యూ. బాయ్ బాయ్.